హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈరోజు వేకెన్సీ వచ్చేసరికి సోహో స్పేర్ సొల్యూషన్స్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది అనమాట. యుఎస్ రిక్రూటర్ గా వీళ్ళైతే రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ యొక్క కంపెనీ కూడా భారతదేశంలోనే ఉంటుందన్నమాట. 18 గంటల క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. 100 కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు అయితే అప్లై చేసుకోవడం అనేది జరిగింది అనమాట. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫుల్ టైం వర్క్ అనమాట. 10 నైపుణ్యాల్లో మీరైతే మ్యాచ్ లో ఉంటారనమాట. సో ఈ నైపుణ్యాలు చూడాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే లింక్డ్ఇన్ ప్రొఫైల్లో మీరు రిజిస్టర్ అయి ఉంటే మీరైతే ఈ నైపుణ్యాలు కూడా చూడగలుగుతారనమాట. సో ఇక్కడ చూడొచ్చు, మీకు జాబ్ పోస్టర్ ద్వారా జోడించబడిన నైపుణ్యాలు అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క ప్రొఫైల్ కి ఈ యొక్క నైపుణ్యం అనేది మీకు ఉండే నైపుణ్యాలన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ప్లస్ పైన క్లిక్ చేసి ఇక్కడ చూడండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అలాగే ఐటీ రిక్రూట్మెంట్, అలాగే డైస్కామ్, అలాగే బ్యాంకింగ్, అలాగే C2, అలాగే BFSI అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే చర్చల గురించి మీకైతే నైపుణ్యం అనేది ఉండాలి. నియమికం, అలాగే నియమికాలు, అలాగే క్లయింట్ సంబంధాలు కూడా మీకైతే ఈ యొక్క నైపుణ్యం కూడా ఉండాలన్నమాట. సో ఇవన్నీ కూడా మీకు జాబ్కి సంబంధించిన నైపుణ్యాలు. సో ప్లస్ పైన క్లిక్ చేసి మీ యొక్క ప్రొఫైల్కి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మనకైతే సువిత త్యాగరాజన్ గారు ఈ యొక్క వేకెన్సీ అనేది మనకి ఈ యొక్క వేకెన్సీ రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఉద్యోగం గురించి చూసుకుంటే యుఎస్ ఐటీ రిక్రూటర్, అలాగే కంపెనీ వచ్చేసరికి సోహో స్పేర్ సొల్యూషన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇదైతే తెలుగులోనే ఉంటుందన్నమాట ఈ యొక్క వేకెన్సీ. అలాగే స్థానం వచ్చేసరికి ఇంటి నుంచే పని చేసుకోవచ్చు. రిమోట్ నుండి శాశ్వత పని, సో ఇంటి నుంచే పర్మనెంట్ గా పని చేసుకోవచ్చు అనమాట. అలాగే పని వేళలు వచ్చేసరికి సాయంత్రం 6:30 నుండి ఉదయం 3:30 వరకు మీకైతే డైలీ వర్క్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. సో పదవి రకం వచ్చేసరికి అండ్ వ్యవధి వచ్చేసరికి శాశ్వతం అనేసి ఇవ్వడం జరిగింది. ఉద్యోగం వివరణ చూసుకుంటే ఇది ఒక ఆచరణాత్మక స్వతంత్ర సహకారి పాత్ర అనేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. దీనిలో రిక్రూటర్ యుఎస్ ఆధారిత ఐటీ అండ్ ఫంక్షనల్ ఐటీ స్థానాల్లో పనిచేయాల్సి ఉంటుంది అనేసి కూడా చెప్పడం జరిగింది. అవసరమైన నైపుణ్యాలు చూసుకుంటే యుఎస్ ఐటీ ఫంక్షనల్ ఐటీ రిక్రూట్మెంట్ లో 2 నుంచి 10 సంవత్సరాల అనుభవం అయితే ఉండాలన్నమాట. సో పూర్తి సమయం మరియు కాంట్రాక్ట్ నియామకాల కోసం end-to-end యుఎస్ ఆధారిత ఐటీ లేదా ఫంక్షనల్ ఐటీ అవసరాలను నిర్వహించే విధంగా ఉండాలి, అలాగే నెరవేర్చే విధంగా కూడా చూసుకోవాలి. యుఎస్ భౌగోళిక శాస్త్రానికి బల్క్ హైరింగ్ లో అనుభవం అనేది అవసరం. సంవత్సరానికి దాదాపు 8 నుండి 10 నియామకాలు ఉంటాయి అన్నమాట. జాబ్ పోస్టల్స్ మరియు సోషల్ మీడియా, లింక్డ్ఇన్, ట్విట్టర్, గిట్ హబ్ మొదలైనవి ఉపయోగించి స్వీయ సోర్సింగ్ లో విస్తృత అనుభవం అనేది ఉండాలి. స్టేక్ హోల్డర్ నిర్వహణలో చాలా మంచివాడు అయి ఉండాలి, అలాగే తీవ్రతల్లో నిర్వహించడంలో చాలా మంచివాడు, డేటా ఆధారిత వ్యక్తి అయి ఉండాలి. మంచి అభ్యర్థి, పైప్ లైన్ నిర్మాణం అండ్ మ్యాపింగ్ నైపుణ్యాలు అనేవి ఉండాలి. అలాగే రియాక్టివ్ అండ్ ప్రోయాక్టివ్ రిక్రూట్మెంట్ లో మంచివాడు అయి ఉండాలి. అలాగే పరిమాణం కంటే నాణ్యత యొక్క ట్రాక్ అండ్ రికార్డు చాలా అవసరం అన్నమాట. అలాగే చర్చలు జరపడంలో మరియు సంస్థను అభ్యర్థులకు అమ్మడంలో అసాధారణంగా మంచివాడయ్యి ఉండాలన్నమాట. సో ఉద్యోగ రిఫరల్స్ యొక్క అసాధారణమైన పైప్ లైన్ నిర్మించడంలో మరియు ఈ రిఫరల్స్ ను నియమిక సంఖ్యలుగా మరింతగా అనువదించడంలో అనుభవం అనేది చాలా అవసరం. ఏటీసీలో పనిచేసే అనుభవం అనేది ఉండాలి. అంతర్గత వాటాదారు మరియు బాహ్య అభ్యర్థులతో కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు చాలా నమ్మకంగా ఉండే విధంగా ఉండాలన్నమాట. నియామకాలు పట్ల మక్కువ మరియు ఉద్యోగాలను మూసివేయడానికి అదనపు ప్రయత్నం చేయడానికి సిద్ధంగా ఉన్నారనమాట. సో అభ్యర్థుల నిశ్చితార్థాన్ని పూర్తిగా ఇష్టపడే వ్యక్తులు మరియు ప్రతి నియామకానికి సజావుగా ఆన్బోర్డింగ్
అనుభవాన్ని నిర్ధారిస్తారనమాట. మంచి శ్రవణ నైపుణ్యాలు మరియు ఈమెయిల్, టెలిఫోన్ సంభాషణలు మొదలైన వాటి ద్వారా వారి ఆలోచనల విధానాన్ని వ్యక్తీకరించే సామర్థ్యం అనేది చాలా అవసరం అనమాట. ఇష్టపడే నైపుణ్యాలు పాచికలు, C2C, అలాగే WT, BFSI అనుభవాలై ఉండాలన్నమాట. సో ఇది నోటిఫికేషన్ పూర్తి వివరాలు. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ వచ్చేసరికి నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఆ యొక్క లింక్ క్లిక్ చేయగానే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మీకు వివరించడం జరుగుతుంది. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే, ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేమ్, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే, వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే, హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే, హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.